పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరలా మీ సన్నిధిలో సమకూర్చి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో మాకు సహాయం చేయండి, కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను ఆత్మ సంబంధమైన ఆహారంతో తృప్తిపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించుకునిచుండగా నాయన, మీ వాక్యాన్ని నాయన బోధించుటకు మీ ఆత్మ సహాయమును మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన, వినిచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించగలిగే ధన్యత అనుగ్రహించమని, సమస్తము మీ నామ మహిమార్థమే జరిగించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవాది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన కృపలో బలపరుస్తున్నారు. ఆయన అన్యోన్య సహవాసంలో మనల్ని నడిపిస్తున్నారు. ఎల్లప్పుడూ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. విశ్వాస జీవితం అనేది చాలా పోరాటమే. క్రైస్తవ జీవితం ఎలాంటిది? పోరాటం. యోబు గారు కూడా మాట్లాడుతూ మానవ జీవితం, మానవ కాలం యుద్ధకాలం కాదా అంటే, మానవుడి యొక్క జీవితంలో, ఈ భూమి మీద జీవించిన జీవితంలో ఏంటి? జీవితాన్ని జీవించడమే ఏంటి అన్నాడు? యుద్ధం. మామూలుగానే మనిషి జీవితాన్ని యుద్ధం చేసి పోరాడి జయించాలి. అలాంటి జీవితం ఇప్పుడు క్రైస్తవ జీవితంగా మారితే గడి గడికి అది యుద్ధమే, పోరాటమే, శ్రమే అన్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క మనసు దాగి ఉంది. విశ్వాసము, విధేయత, దేవుని ఆలోచనలు, మానవుడు ఏ విధంగా జీవించాలి అనే విషయాలన్నీ కూడా వాక్యంలో భద్రపరచబడి ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సందర్భం గురించి కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే కనుక దాని వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంది. అందులో ఏదో మనకి నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏదో చదువుకున్నాం, ఏదో ఆదివారం వాక్యం వినేసాం అని కాదు, కానీ ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు అందులో ఏముంది, ఏం నేర్చుకోవాలి దీని నుండి అని ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆలోచన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఇవ్వబడింది. సృష్టిలో ఏ జీవరాశికైనా ఆలోచించే శక్తి లేదు, అది కేవలం మానవునికి మాత్రమే ఇవ్వబడింది. అయితే నేను ఇంతకుముందు ఒకసారి చాలా రోజుల క్రితం చూశాను యూట్యూబ్లో, కేక్ ఎలా తయారు చేయాలి. కేక్ ఎలా తయారు చేయాలి, అసలు ఒక ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఎలా చేయాలి నాకు తెలియదు. మరి అందుకని యూట్యూబ్లో వంటలు పెడతారు కదా, అది తీసి చూసినప్పుడు వాళ్ళు కేక్లో వేసే పదార్థాలు ఏమేమి వేస్తారు మీకు తెలుసా? కేక్లో ఏమేమి వేస్తారు? గుడ్డు వేస్తారు కదా, గుడ్డు మెయిన్. గుడ్డు వేస్తారు, తర్వాత బటర్ వేస్తారు, వెన్న వేస్తారు, తర్వాత పంచదార వేస్తారు, తర్వాత పిండి వేస్తారు, తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఖచ్చితంగా ఈ 4 పదార్థాలు ఉండాల్సిందే, లేకపోతే కేక్ కరెక్ట్గా రాదు. దీన్ని దేని చేయాలి? ఓవెన్లో చేయాలి. అందరికీ ఓవెన్ ఉండదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇసుక మీద వండుకోవాలని చెప్తాడు. దాని మీద అంటే అందరికీ మనకి ఓవెన్స్ వాడరు. కేక్ కుక్ చేయాలంటే ఏముండాలి? ఓవెన్ ఉండాలి. కానీ అందరికీ ఓవెన్ ఉండదు కాబట్టి కేక్ వండుకోవాలని ఆశపడితే కనుక ఈ ఇసుక మీద వండుకోవచ్చు. కానీ దాంట్లో ఎలా చూపిస్తున్నాడంటే, అసలు అందులో వేసే పదార్థాలు లేకుండా కేక్ ఎలా చేయాలి, కేక్ ఎలా వండాలని అడుగుతుంటే మనకేం చూపిస్తున్నాడు? గుడ్డు లేకుండా కేక్ ఎలా వండాలి, అందులో వేసే పదార్థాలు లేకుండా దాన్ని ఎలా తయారు చేయాలి. ఈరోజు కూడా సేవ కానీ, సువార్త కానీ, పరిచర్య కానీ ఎలా నేర్పిస్తున్నారు ప్రజలకి? యేసుక్రీస్తు లేకుండా సువార్త ఎలా చేయాలి, వాక్యం లేకుండా సువార్త ఎలా చేయాలి, సుఖవంతమైన జీవితంతో సువార్త ఎలా చేయాలి, అదా మనం నేర్చుకోవాల్సింది.
ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను, నిజానికి నాకు ఉదాహరణలు చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాక్యం మిస్ అయిపోద్ది. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, యేసు లేకుండా చేసే పరిచర్య ప్రయోజనకరమైంది కాదు. నేను చెప్పిన వాక్యాలు ఏదైనా మీరు చూడండి, అంటే నన్ను నేను మెచ్చుకోవడం కాదు, ప్రభువే మెచ్చివాడే గొప్పవాడు, నన్ను మెచ్చవలసింది ప్రభువే. అయితే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైనా వాక్యం చెప్పినప్పుడు దాంట్లో నేను తీసుకునే విషయాలు ఏంటంటే, ఒకటి, సేవలో ఎలా ముందుకు కొనసాగాలి, 2, విశ్వాస జీవితంలో ఎలా ఎదగాలి, 3, ఆత్మీయ ప్రయాణంలో మనం ఎలా నడుచుకోవాలి. నేను చెప్పే వాక్యాల్లో ఖచ్చితంగా ఇవి ఉంటాయి. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఎదగకపోతే, విశ్వాస మూలంగా చేయకపోతే అది పాపం అవుతుంది. ప్రతిదీ కూడా మనం దేవుని కొరకు చేసేది ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. విశ్వాసంలో మనం ఎదగాలి. అందుకే కదా శిష్యులు అడుగుతారు, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించుము. తర్వాత సేవా పరిచర్య, మనం దేవుని కోసం సేవ చేయాల్సిన విషయాల్లో ఎలా ముందుకు కొనసాగాలి. యేసుక్రీస్తు వారిని నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. తర్వాత ఆత్మీయ ప్రయాణం, మనం మానవ జీవితం నుండి మహిమ జీవితానికి మనం చేరుకోవాలంటే కనుక మనకు ఒక ప్రయాణం ఉంది. ఈ ఆత్మీయ ప్రయాణంలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ, ఆలోచించుకుంటూ, విశ్వాసమందు బలపడుతూ, దేవుని యందు స్థిరపడుతూ, అందుకంటే ప్రభు కార్యాభివృద్ధి యందు బలవంతులై ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, మెలకువగా ఉండుడి. ఎందుకంటే మత్తుగా ఉన్నా, అనాలోచితంగా ఉన్నా, అవిధేయతలో ఉన్న దేవుని యొక్క సత్యాన్ని మనం గుర్తించలేము. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటిది క్రైస్తవ జీవితం? యుద్ధ జీవితం. గడి గడికి ఇది యుద్ధమే, గడి గడికి ఇది పరీక్షే. ఆలోచించాలి ప్రతి గడి ఏం జరుగుతుంది, ఎలా నడుచుకుంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను, సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను, నాకు ఇవ్వబడిన వనరుల్ని ఎలా వాడుతున్నాను, నాకు ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచుతున్నాను, నాకు ఇవ్వబడిన బాధ్యతలో నేను ఎలా లోబడి ఉన్నాను. ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యానుసారంగా ఉండడానికి మనం పదే పదే చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే దుష్టుడు మన ఆత్మను నాశనానికి తీసుకెళ్ళడానికి వాడు ఎన్నో పన్నాగాలు, తంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు. వాడు నిద్రపోడు. కాబట్టి మన ఆత్మ విషయమే మనమే జాగ్రత్త వహించాలి. దేవుడు పాత నిబంధనలో యెహోషువ గ్రంథంలో ఒక మాటని మనకు చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అందులో దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడో చూద్దాం. యెహోషువ గ్రంథం మనందరికీ తెలుసు. యెహోషువ గారి జీవితం అంతా కూడా ఏంటి? యుద్ధాలే. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎవరి నాయకత్వంలో ప్రయాణం మొదలుపెట్టారు? మోషే గారి నాయకత్వంలో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత మోషే గారి జీవితకాలం ముగిసిన తర్వాత యెహోషువ గారు దాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఇశ్రాయేలీకి ముందుండి నడిపించే నాయకుడు యెహోషువ గారు. దేవుని పక్షంగా యుద్ధాలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు యెహోషువ గారి మీద ఉంది. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు నుండి బయలుదేరారు. వాళ్ళ గురి ఎక్కడికి? కనాను దేశం. ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణించాలి. నిజానికి ఆ ప్రాంతం యొక్క దూరం చాలా తక్కువ. అది కేవలం 40 దినాల్లో చేరిపోయే దూరం. కానీ ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి వాళ్ళు సుమారు 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. అవిధేయులైన వారందరూ కూడా మార్గ ప్రయాణంలో నశించిపోయారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిన ప్రతి రాజుని, ప్రతి పట్టణాన్ని దేవుడి చిత్తానుసారంగా ఒక్కొక్క రాజు మాట వినేస్తాడు, ఒక్కొక్క రాజు మాట వినడు, ఒక్కొక్క రాజు ఇంకా వీళ్ళ మీద కుట్రలు ప్రయోగిస్తాడు. అలాంటి సందర్భాల్లో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని సహాయంతో వాళ్ళు ఒక్కొక్కరిని గెలుచుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాంటి సందర్భాల్లో 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు
యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడు అతని జనులను మిగుల భయపడిరి. యెహోషువ అప్పటికే ఎవరిని పట్టుకున్నాడు? హాయి రాజును పట్టుకున్నాడు, నిర్మూలన చేసేసాడు. ఎరుకో రాజును పట్టుకున్నాడు, నిర్మూలన చేసేసాడు. గిబియోనీల్ని పట్టుకున్నాడు, వాళ్ళని దాసులుగా చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు లోబడిపోయారు, యుద్ధానికి రాలా. వాళ్ళు ఏమన్నారంటే, మీరు అన్నీ గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు, మీ ముందు మేము నిలవలేము, కాబట్టి మేము రాజీకి వస్తాము, మమ్మల్ని బతకనివ్వండి అన్నప్పుడు వాళ్ళు దాసులుగా ఉండిపోయారు. దేవుని మందిరంలో కట్టెలు నరికేవారిగా, నీళ్లు చేదేవారిగా దాసులుగా ఉన్నారు. ఈ సంగతి ఇప్పుడు ఎవరికి తెలిసింది? యెరూషలేము రాజైన అదోనీసెదెకుకు తెలిసినప్పుడు అతనును అతని ప్రజలను మిగుల భయపడిపోయారు. యెరూషలేము కూడా వీళ్ళు స్వతంత్రించుకున్న పట్టణమే. యెహోషువ గారు వచ్చేసరికి యెరూషలేముని వీళ్ళు స్వతంత్రించుకోలేదు. మీకు తెలుసు కదా, అమ్మోనీలు, ఫెరిజ్జీలు, హివీలు, హిత్తీలు, కనానీలు, యెబూసీయులు. యెరూషలేము ప్రాంతం ఇశ్రాయేలీయులు రాకముందు యెబూసు దేశంగా పిలువబడింది. వాళ్ళు అక్కడున్న ప్రజలు యెబూసీయులుగా పిలువబడ్డారు. మీరు ఇదే గ్రంథంలో 15వ అధ్యాయంలో చూడొచ్చు అదే మాట. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు అనగా యెరూషలేము వరకు నెక్కెను. అంటే యెబూసు దేశమును యెరూషలేమని పిలిచేవారు. యెరూషలేముని పూర్వం యెబూసుగా పిలిచేవారు. ఇప్పుడు దానికి రాజు, యెరూషలేముకి రాజు ఎవరు? అదోనీసెదెకు. ఇప్పుడు యెహోషువ గారు గెలవలసిన ప్రాంతం ఏంటి? యెరూషలేము. ఈ యెరూషలేము గెలవలసిన సందర్భానికి వచ్చేసరికి యెరూషలేం రాజు ఏం చేస్తాడంటే, విన్నాడు కదా మరి మిక్కిలి భయపడిపోయాడు, వీళ్ళందరినీ కూడా గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక్కడిగా వెళ్తే పని అవ్వదు, ఒక్కొక్కడిని వీళ్ళు ఏం చేస్తున్నారు? గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు. కాబట్టి చాలామంది రాజులతో కలిసి వస్తాడు. చూడండి 5వ వచనం. కాబట్టి అమోరీలో 5 రాజులను, అంటే ఎంతమంది రాజులు వస్తున్నారు? 5 కలిసి వస్తున్నారు. అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలని బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. మొదట ఎవరితో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? డైరెక్ట్ యెరూషలేములో డైరెక్ట్ యెహోషువ గారితో యుద్ధం చేయట్లా. యెహోషువ గారికి ఎవరైతే లోబడిపోయారో, గిబియోనీలు దాసులుగా ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రారంభించారు. ఎంతమంది రాజులు? 5 రాజులు. నిజానికి ఒక్క రాజు దగ్గరే ఎంతో సైన్యం ఉంటుంది, సైన్యాధిపతులు ఉంటారు, యుద్ధాలు ఉంటాయి, యుద్ధాయుధాలు ఉంటాయి, యోధులు ఉంటారు, అధిపతులు ఉంటారు. అలాంటి సందర్భంలో 5 రాజులు అంటే ఐక్యతతో గెలవచ్చు అని ఎవరికి తెలిసింది? అన్యుడైన యెరూషలేము రాజు అదోనీసెదెకుకి తెలిసింది. అంటే నేను ఒంటరిగా వెళ్తే వెళ్ళని గెలవలేను, కాబట్టి నేను ఐక్యంగా వెళ్తాననేసి 5 రాజులు, అంటే అమోరీల రాజులందరూ ఏకమై ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళాలి? ఇశ్రాయేలీల మీదకి వెళ్ళాలి. మొదట ఎవరి మీద టార్గెట్ చేశారు? గిబియోనీల మీద టార్గెట్ చేశారు. అయితే గిబియోనీలు ఈ యెహోషువ గారికి పంపిస్తారు సమాచారాన్ని, ఇదిగో వీళ్ళందరూ వచ్చేసి మా మీద యుద్ధం చేస్తున్నారు, మేము మీ దాసులం కాబట్టి మమ్మల్ని కాపాడండి అని ఉత్తరం పంపిస్తారు, సమాచారం పంపిస్తారు. పంపించిన తర్వాత వెంటనే యెహోషువ 7వ వచనం చూడండి. యెహోషువను అతని యుద్ధనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా. ఏంటి వీళ్ళ ధైర్యం? 5 రాజులు వచ్చేస్తున్నారు, అంతమంది యోధులు, అధిపతులు, యుద్ధాయుధాలు పట్టుకుని వచ్చేస్తుంటే ఏంటి ఇశ్రాయేలీల ధైర్యం? దేవుడే, యెహోవాయే వారి ధైర్యం. యుద్ధం ఎవరిది? యెహోవాది. విజయం ఎవరిది? యెహోవాది. యుద్ధం యెహోవాదే, విజయము యెహోవాదే. మా పక్షం ఎవరున్నారు? దేవుడున్నాడు. రథాలున్నాయా? గుర్రాలున్నాయా? ఏమున్నాయి? చూడండి ఆ కింద ఎలా వచ్చారు. యెహోషువ గారు 9వ వచనం. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. ఎలా వచ్చారమ్మ వీళ్ళు? నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఏమైనా రథాలు ఉన్నాయా? గుర్రాలు ఉన్నాయా? ఆయుధాలు ఉన్నాయా? ఎవరు వీళ్ళ ధైర్యం? దేవుడే వీళ్ళ ధైర్యం. పోనీ ఏమన్నా ప్రిపేర్ అయ్యి వచ్చి యుద్ధమా? అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది. పోనీ బాగా తినేసి బలంగా రెడీ అయ్యి వద్దాం అనుకునేదా? కానే కాదు, హఠాత్తుగా రావాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. అక్కడ మహా ఘోరమైన యుద్ధం
జరుగుతుంది. దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. దేవుడు అక్కడ వడగండ్లు కురిపిస్తాడు. యుద్ధంతో చనిపోయిన వాళ్ళకంటే వడగండ్ల చేత చనిపోయిన వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ప్రతి యుద్ధంలో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ప్రకృతిని వాళ్ళకి అనుకూలంగా తిప్పుతున్నాడు. ఆ వడగండ్ల చేత అనేకమైన శత్రువుల్ని దేవుడు నశింపజేశాడు. ఇంకా యుద్ధం ఆగట్లేదు. ఏమైనా చిన్న యుద్ధమా? 5 రాజులతో కేవలం 24 గంటల్లో చేయడానికి అదేమైనా చిన్న యుద్ధమా? అందుకని యెహోషువ అంటున్నాడు, ఈ యుద్ధం నుండి ఒకవేళ వీళ్ళు పారిపోయారు అనుకో, పట్టుకోవడం చాలా కష్టం. ఈ యుద్ధాన్ని గెలవడం చాలా కష్టం. మనకి 24 గంటలు సరిపోవు. ఇప్పుడు ఏం చేయాలి? సూర్యుడినే ఆపాలి. ఎవరికైనా వస్తుందా ఈ థాట్? ఆలోచన వస్తుందా? అసలు అందుతుందా మనిషికి? యుద్ధం జయించలేము, మన వల్ల కాదు, వెనక్కి పోవాలనుకోవాలి. కానీ ఏమనుకుంటున్నాడు? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించిన వాడే మా పక్షాన ఉన్నాడు. సూర్య చంద్రులను ఆపేస్తాడు. నరుని యొక్క మనవి విన్న దినము ఆ దినము అంటే దినము లేదు. అటువంటి ప్రార్థన మరొకటి లేనే లేదు. దేవుడు ఏం చేశాడు? సూర్య చంద్రుల్నే ఆపేశాడు. ఒక నాడల్లా సూర్యుడు అస్తమింపలేదంటాడు. ఆపేశాడు నక్షత్రాలని సైతం. యుద్ధం గెలిచేశాడు. 5 రాజుల్ని కడతీర్చేశాడు. మామూలు యుద్ధం చేయలేదు యెహోషువ. అసలు యుద్ధానికి వెళ్ళడమే పెద్ద విషయం. నడిచి వెళ్ళడం ఇంకా పెద్ద విషయం. సూర్య చంద్రులను ఆపడం ఇంకా పెద్ద విషయం. మహాఘోరమైన యుద్ధాన్ని జరిగించి ఆ శవాలు పడిపోతుండే ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు చూడండి. 20వ వచనం చూడండి. ఇవన్నీ చెప్పడానికి సమయం చాలదు, మీరు చదవండి ఈ అధ్యాయం అంతా. తర్వాత 20వ వచనం చూడండి. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతీర్చిన తరువాత. ఎలాంటి జన సంహారము? బహుజన సంహారము. ఒక్క రాజు యొక్క జనాలను చంపితేనే యుద్ధంలో కళేబారాలు పడిపోయి ఉంటాయి. అలాంటిది 5 రాజులతో అంతమంది సైన్యంతో వస్తుంటే వీళ్ళు ఇంకా చూడండి, ఇంకా చంపడమే, ఇంకా చూసుకోవడం, తినడం, కూర్చోవడం ఏం లేదు. ఇంకా యుద్ధం చేయడమే, పులోమని యుద్ధం చేయడమే, మనుషుల్ని చంపడమే. బహుజన సంహారము జరిగించి కడతీర్చేశాడు. కడతీర్చేంత వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వెనుతిరిగి చూడలేదు. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ 5 రాజులు ఉన్నారో వీళ్ళకి విషయం తెలిసిపోయింది. ప్రజలందరూ చనిపోతున్నారు. తెలిసిపోద్ది కదా రాజులకి ఎలా జరుగుతుందో యుద్ధం. వెనకటి చూస్తారు, వాళ్ళు గట్టు మీద చూస్తారు. వాళ్ళ కింద నుండి యుద్ధం చేసే వాళ్ళని పైనుండి చూస్తారు. చూస్తున్నారు. ఈ చూసే టైంలో యుద్ధం ఇంకా వాళ్ళదే, మనం ఇంకా ఓడిపోతున్నామని తెలిసి ఈ 5 రాజులు కూడా దాక్కుంటారు. ఒక గుహలో దాక్కుంటారు. అయితే దాక్కున్న తర్వాత 21వ వచనం చూడండి. జనులందరూ మక్కెదయందలి పాళెంలో ఉన్న యెహోషువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక్క మాటైనను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయేను. అంటే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి, కనీసం చాటును కూడా మాట్లాడుకోవడానికి వాళ్ళకి నోరు పెగలట్లేదు. ఎందుకని? జరిగిన ఘోర యుద్ధం అలాంటిది. ఏంటి ఇలా ఇశ్రాయేలు ఇంతమంది రాజుల్ని, ఇంతమంది యోధుల్ని ఎలా చంపగలుగుతున్నారు? ఎలా యుద్ధాన్ని జయించగలుగుతున్నారు? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీళ్ళకి నోరు రావట్లేదంట. ఎందుకంటే గుండె ధైర్యం చాలట్లేదు. అలాంటి పరిస్థితి. అంటే మనం ఇక్కడ నుండి మాట్లాడుకుంటున్నాం అంతే. నిజానికి ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందో మనం గుర్తించగలగాలి. 5 రాజులు, అంతమంది సైన్యం, అంత బలగం, అన్ని ఆయుధాలు ఏమైపోతున్నాయి వీళ్ళ ముందు? ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? అంత ఘోరమైన వధ జరిగింది, ఘోరమైన యుద్ధం జరిగింది. రాజులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ ఒక గుహలో దాక్కున్నారు. ఇప్పుడు యెహోషువ అంటాడు, తీసుకురండి ఆ రాజులందరినీ, బయటికి తీసుకురండి. 23వ వచనం, 22వ వచనం చూద్దాం. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి, ఫస్ట్ ఏమంటాడంటే, దీనికంటే ముందు వచనాల్లో వాళ్ళు ఆ గుహలో దాక్కున్నారని తెలిసినప్పుడు యెహోషువ అంటాడు, వాళ్ళు బయటికి రాకున్నట్లు దాని ముందు రాళ్ళు కుప్పగా అడ్డు వేసేయండి, వాళ్ళు పారిపోకుండా. మనం యుద్ధం చూసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు పారిపోతే మళ్ళీ పట్టుకోలేరు. అందుకని వాళ్ళని బయటికి వెళ్ళిపోకుండా రాజుల్ని జాగ్రత్త చేసి యుద్ధం చేసి తర్వాత మళ్ళీ రాజుల దగ్గరికి వెళ్ళి ఆ అడ్డు తీసి వాళ్ళని బయటికి తీసుకురండి. ఎంత తెలివి, ఎంత వివేకం!
ఎక్కడ ఎలా మసులుకోవాలి ఏంటి, ఇంత ఘోరమైన యుద్ధంలో రాజులను చూస్తారు ఎవరైనా? ఉండరా బాబు, ఈ పని చేస్తున్నాను ఆ పని ఎక్కడ చూడను అంటారు. మనం చూడండి, ఏదైనా ముమ్మరంగా చేస్తున్నాం ఇంకో పని, ఎవరైనా వచ్చి ఇంకోటి చెప్పారనుకో ఏమంటారు? ఇప్పుడు ఇది ఒకటి చేస్తున్నాను కదా, అప్పుడు మళ్ళీ తర్వాత అది చూడాలంటే ఎప్పుడు చూస్తాను, అది వదిలేస్తే వదిలేయండి, ఇది అవుతుంది కదా అనుకుంటాం. కానీ యెహోషువ అలా చేయలేదు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రాజులు పలానా గుహలో దాక్కున్నారని తెలిసినప్పుడు దానికి రాళ్ళు కుప్పగా వేసి అడ్డుగా వేసేయండి, వాళ్ళు రానివ్వకండి, వాళ్ళని అక్కడ పట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మనం యుద్ధం చేసిన తర్వాత బహుజన సంహారాన్ని చంపి కడతీర్చిన తర్వాత ప్రజలందరినీ చూసుకున్నాడు. మళ్ళీ ప్రజలందరూ తిరిగి వచ్చారు క్షేమంగా, వీళ్ళందరినీ చూసుకున్నాడు. ప్రజలందరూ చూస్తున్న వాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయి. అప్పుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఆ రాజులను తీసుకురండి, మనం వీళ్ళందరినీ చంపేశాం కదా, అయిపోయింది కదా, అమ్మయ్య అనుకోవట్లా, నడండి రాజులను తీసుకురండి. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళందరినీ తీసుకొచ్చి 23వ వచనం, వారు అలాగూ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5గురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి. ఈ 5గురు రాజులను తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టాడు, యోధుల అధిపతులను రమ్మంటున్నాడు, ప్రజలందరినీ చూడమంటున్నాడు. ఒక సందర్భాన్ని అక్కడ క్రియేట్ చేశాడు. చూడండి, మీరు ముందుకు రండి. ఈ రాజుల మెడ మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడ మీద తమ పాదములను ఉంచిరి. ఈ 5గురు రాజుల్ని ఏం చేయాలి? ఇప్పుడు కింద కొంచాలి, వాళ్ళ మెడల కింద నేలమే పెట్టాలి. ఈ యోధులందరూ వచ్చి ఏం చేయాలి? వీళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? 25వ వచనం, అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. అంటే ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ గారికి ఉన్నంత ధైర్యం ఇశ్రాయేలీలకి ఉండదు. అందుకని ఏం చేస్తున్నారు యెహోషువ గారు? చూడండి, ఈ రాజులకి ఏ గతి పట్టిందో చూడండి, మన యోధులందరూ ఎక్కడ నిలబడ్డారో చూడండి, దేవుడు మన పక్షంగా ఎంత గొప్ప కార్యం జరిగించాడో ఈ దినమును మీరు తెలుసుకోండి. భయపడకండి, జడియొద్దు, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. ఇదిగో మనకి వ్యతిరేకంగా వచ్చిన శత్రువులందరినీ దేవుడు ఇలాగే చేస్తాడు. వాళ్ళని కొట్టి చంపి చెట్లకు ఉరివేయించి సాయంత్రం దాకా ఉంచి ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ అదే గుహలో వేసి రాళ్ళన్నీ వేసి కప్పెట్టేస్తారు. అయితే వాళ్ళకున్న బలగం ఏంటి? ఇశ్రాయేలీల యొక్క బలం ఏంటి? తెలివేంటి? యుక్తి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత వివేకం? అంటే కేవలం వాళ్ళ దగ్గర ఉన్న శక్తి దేవుడు మాత్రమే. ఈ విషయాన్ని దేవుడు మనకి రాయించి చూపిస్తున్నాడు. ఏంటి వీళ్ళ ధైర్యం అంటే దేవుని ద్వారా వాళ్ళ యుద్ధాలను జరిగించారు, విజయాలను పొందుకున్నారు. మరి ఇప్పుడు ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం నేర్చుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. ఇప్పుడు మనం చితకతొక్కాల్సింది ఎవరిని? దేవుని శత్రువు, మన శత్రువు అయిన సాతానుని, అపవాదిని, దుష్టుడిని ఏం చేయాలి? కాళ్ళ కిందేసి తొక్కాలి. కానీ యుద్ధం ఎలా చేయాలో తెలియకపోతే వాడి కాళ్ళ కింద మనం తొక్కబడతాం. ఎలా చేయాలి ఇప్పుడు క్రైస్తవుని యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి యుద్ధం చేయాలి. ఏంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు? చెప్పాలి. జోడు, విశ్వాసమను డాలు, ప్రార్థన ఆయుధము, వాక్యమును ఖడ్గము, ఇవన్నీ ఏంటి? ఆయుధాలు. క్రైస్తవునికి ఆయుధాలు, యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు లేకపోతే దుష్టుని మనము జయించలేము. వాక్యం మీద మనకేముండాలి? పట్టుండాలి. మనకు వాక్యం తెలిస్తేనే కదా ఏ సందర్భంలో ఎలా అడుగు వేయాలో మనకు తెలుస్తుంది. విశ్వాసంతోనే కదా దుష్టుడు వేసే అగ్నిబాణాలను జయించగలుగుతాము.
ప్రతి విషయంలో ప్రార్థన ఉంటేనే కదా వాడు మనల్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి విడిపింపబడతాము. వాడి పనేంటి? సులువుగా చిక్కులు పెట్టడము, సందేహాలు, విభేదాలు, వాదాలు, ద్వేషాలు, కోపాలు. అప్పటికప్పుడే వచ్చేస్తుంది ఆలోచన. అప్పటిదాకా బాగానే ఉంటాం మనం, ఏదో ఆలోచన పుట్టేస్తుంది, వెంటనే ఏమైపోద్ది? పరిస్థితి అంతా గందరగోళం అయిపోద్ది. ఏం జరుగుతుందో తెలియదు. ఏమైంది అసలు నిజానికి? ఎక్కడో దుష్టుడు ఏదో ఆలోచనని గురుగు విత్తేసి వెళ్ళిపోతాడు. అందుకే మనకి యుద్ధోపకరణాలు ఉండాలి. రక్షణను శిరస్త్రాణం అన్నాడు. ఈ యుద్ధోపకరణాలు ఉంటేనే దుష్టుడిని మనం శీఘ్రంగా చితక తొక్కగలుగుతాము. అందుకే కదా భక్తుడు ఏమంటాడు? నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఎలా? ఎక్కడ తీసుకోవాలి ఈ మాట? ఆత్మ సంబంధమైన క్రైస్తవ యుద్ధంలో ఈ మాటను మనం తీసుకోవాలి. అపాయము నా యొద్దకు రాదు. దుష్టుడు నన్నేమీ చెయ్యలేడు. వాడు ఒక పన్నాగం కాదు కదా, 100 పన్నాగాలు పన్నినా నన్నేమీ చెయ్యలేడు. నేను ఖచ్చితంగా ఈ ఆత్మీయ ప్రయాణంలో సూటిగా నడుస్తాను. పక్క నుంచి వచ్చే ప్రతి ఆలోచనని పట్టించుకోను. బలహీనమైన సందర్భాలు, మనల్ని బాధ పెట్టే సందర్భాలు ఎన్నో ఉంటాయి క్రైస్తవ జీవితంలో. ఉండవా? ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో భయాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. వాటన్నింటిలో కూడా మన ధైర్యం ఏంటి? దేవుడు, దేవుని యందలి విశ్వాసము, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. ఎందుకు రాదు? నేను ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి ఉన్నాను. నేను క్రీస్తునందు విశ్వాసముతో జీవిస్తున్నాను. నా ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. భూలోకంలో మనం చేసే ప్రయాణం కాదు, మనం చేసేది ఆత్మ సంబంధమైన ప్రయాణము. చాలామంది భూ సంబంధమైన విషయాలతో ఆత్మ సంబంధమైన విషయాలు లింక్ చేసేస్తూ ఉంటారు. కాదు కాదు, ఆ ఆత్మవిశ్వాసము విశ్వాసము ఒకటి కాదు. చాలామంది ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడతారు, కానీ అది వేరు. క్రీస్తునందలి విశ్వాసము వేరు. అందుకే మనకి పరిశుద్ధాత్మ మన ఆత్మతో అంటు కట్టబడినప్పుడు మనకి ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహింపునకు వస్తాయి. కేవలం అందుకంటే ప్రకృతి సంబంధికి ఇవేమీ అర్థం కావు. ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆత్మ సంబంధమైన విషయాలతో సరిపోల్చుకుంటూ, ఇప్పుడు పాత నిబంధనలు యెహోషువ గారు చేసింది ఆత్మ సంబంధమైన కార్యం, దేవుని కార్యం. ఈ కార్యాన్ని కొత్త నిబంధనలు ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలతో మనం సరిపోల్చుకుని చూసుకోవాలి. ఎందుకు ఈ యుద్ధం జరిగింది? వాళ్ళందరినీ కాలు కింద ఎందుకు పెట్టాడు? ఈ అధిపతులందరినీ ముందుకు రమ్మన్నాడు. శత్రువుల యొక్క రాజుల తలలన్నీ కాలు కింద పెట్టాడు. ఇదిగో దేవుడు ఇలాగే మీకు ఎదురొచ్చిన ప్రతి శత్రువుని ఇలాగే చేస్తారన్నాడు. ఇప్పుడు మన శత్రువు ఎవరు? మనుషులా? కాదు. మనుషులు ఎవరు కూడా మనకి శత్రువులు కాదు. మనుషులు మనకి సహోదరులు. కానీ మనుషుల్ని వెనుక ఉండి నడిపిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు దుష్టుడు. వాడు సహోదరుల మధ్య కలహం పెట్టేవాడు దుష్టుడు. సహోదరుల మధ్య ఐక్యత పెట్టేవాడు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ వచ్చాడు. కానీ దుష్టుడు అందరినీ విడగొడుతూ, చెదరగొడుతూ, పాడు చేస్తూ, నాశనం చేస్తూ వచ్చాడు. ఇదే మనకి గుర్తు. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, చెడ్డ చెట్టు కాని ఫలాలను ఫలిస్తుంది. వాని క్రియలను బట్టి మనం ఎవరిని ఎట్టివారో గ్రహించవచ్చు. కాబట్టి దుష్ట సంబంధి ఎవరు, దేవుని సంబంధి ఎవరు మనం తెలుసుకోవాలి. కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. హేబేలు వంటి వారమై ఉండాలి, అతను దేవుని సంబంధి. చూసుకోవాలి, వాక్యాన్ని సరిపోల్చుకోవాలి, చూసుకోవాలి. దుష్టుని మనం శీఘ్రంగా చితకదొక్కాలి అంటే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి. వాటిని ఆయా సమయాల్లో చక్కగా వాడాలి. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు ఎన్నో విధాలుగా వాటిని సరిపుచ్చుకోవచ్చు. మనిషికి అవమానం ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఒక అవమానకరమైన మాట కానీ, ఎవరైనా సెటైర్ చేశారనుకోండి మన మీద, ఎవరైనా తీసి పారేశారనుకోండి, ఎలా సర్దిపుచ్చుకుంటాం? ఏదో ఒక విధంగా దాన్ని తీర్చుకోవాలి. లేకపోతే మనం ఈగో ఒప్పుకోదు, అహం ఒప్పుకోదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి కూడా భూమి మీద అవమానాలు వచ్చాయి. అప్పుడు ఆయన ఏం చేశారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఏం చేయాలమ్మా? అవమానాన్ని వెంటనే దాన్ని ఎలాగా అని తీసిపారేయాలంటే, అవమానాన్ని తీసిపారేయగలుగుతున్నామా ఈరోజు మనం? ఎలాంటి లక్షణం మనలో ఉండాలో మన రక్షకుడు మనకి నేర్పిస్తున్నాడు. అవమానాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకోవడానికి దానికోసమే ప్రయాసపడుతూ, దానికోసమే సమయం గడిపేస్తూ, దానికోసమే ఆలోచిస్తూ ఎందుకు వచ్చింది తిప్పలు మనకి? మన రక్షకుడు అంటున్నాడు, అవమానాన్ని ఏం చేయాలో తెలుసా? నిర్లక్ష్య పెట్టాలి. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేశాడు అతను? రాబోయే ఆ మహిమ కోసం, ఆ బహుమానం కోసం ఏం చేశాడు? ఓపికతో పరిగెత్తాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. తన బాధ్యత ఏంటో గుర్తించాడు. దాన్ని చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయాడు. అందుకే కదా నన్ను వెంబడించు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను వెంబడించు. ఎందుకంటే ఆల్రెడీ అతను పరిగెడుతున్నాడు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఓపికతో పరిగెత్తుతున్నాడు. మనల్ని కూడా పరిగెట్టమంటున్నాడు తన వెనక. నేను అవమానాలు వచ్చినప్పుడు ఏం చేశాను? నిర్లక్ష్య పెట్టాను. నువ్వు కూడా అవమానాలు వచ్చినప్పుడు నిర్లక్ష్య పెట్టు. ఓపికతో ఈ యుద్ధాన్ని జరిగించు. సిలువను సహించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. ఈ ఆత్మీయ యుద్ధంలో, క్రైస్తవ యుద్ధంలో మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుని సిలువను సహించాలి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అందరూ ఎలా చూస్తారు? హేళనగా చూస్తారు, చీప్గా చూస్తారు. ఎందుకని అంటారు? క్రైస్తవుడు ఎవరికీ అర్థం కాలేదు కాబట్టి. ఈ మధ్య నా మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. నేను మంచి విషయం చెప్తున్నా సరే వాళ్ళకి బయటికి వేరుగా కనిపిస్తుంది. నేను మంచిగానే చెప్తున్నాను, కానీ నేను ఎలా కనిపిస్తున్నాను బయటికి? వాళ్ళని ఏదో దెప్పి పొడిచినట్టు, అణిచేస్తున్నట్టు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. క్రైస్తవులు కూడా ఒకనాడు బయట జనాంగాలకి అర్థం కాలేదు. అందుకే కదా శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారు? చంపేశారు అసూయ చేత. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనుషులకి అర్థం కాలేదు, అందుకని ఆయన్ని అసూయ చేత చంపేశారు. స్టెఫెను గారి యొక్క వాక్యం మనుషులకి అర్థం కాలేదు, అందుకని వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. మనం కూడా ప్రేమ గల సువార్తను పట్టుకుని వెళ్ళి చెప్తాం, కానీ వాళ్ళకి ఏమవుద్ది? వ్యంగ్యంగా ఉంటుంది, పనిపాటు లేనట్టు ఉంటుంది, వెర్రితనముగా ఉంటుంది, హేళనగా ఉంటుంది, చులకనగా ఉంటుంది, ఏవేవో అంటున్నారు అన్నట్టు ఉంటుంది. మనం ఏదో వాళ్ళని తిడుతున్నట్టు ఉంటుంది. మీరు పాపులు అన్నట్టు. మీరు పాపులు. చాలామంది అంటారు మేము పాపులం కాదు అంటే మేము ఏమైనా పాపులం అని అంటున్నామా? అంటే వాళ్ళు వేరుగా అర్థం చేసుకునే సందర్భాలు కలుగుతాయా లేదా? కలుగుతాయి. మనం ప్రేమను పట్టుకుని వెళ్ళినా వాళ్ళకి ప్రేమలా కనిపించదు అది కొన్నిసార్లు. చాలామంది భక్తులు కూడా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు మనుషులకి. అందుకనే వాళ్ళని తిరస్కరించారు, శ్రమ పెట్టారు, కొట్టారు, చెరసాల్లో వేశారు, బంధించారు, భయంకరంగా వేధించారు. వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదు. కొంతమందికి అర్థమైంది, రక్షింపబడ్డారు. కొంతమందికి అర్థం కాలేదు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళనే శిక్షించారు. కాబట్టి క్రైస్తవ యుద్ధం మామూలు యుద్ధం కాదు. అరే నేను ఏమన్నాడు స్టెఫెన్ గారు? ఏమంటారు? అప్పటిదాకా చక్కగా చెప్తారు, ఆ తర్వాత అంటారు మష్కర్లారా, మెడవంచని ప్రజలారా, ఎందుకు నేను దేవుని మాటలు చెప్తుంటే మీరు మెడవంచట్లేదు అని ఈయన అంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెవులు మూసేసుకుని బాబోయ్ పళ్ళు కొరుకుతూ దేవదోషులు చేయించున్నాడు. అసలు స్టెఫెన్ గారి ఉద్దేశం ఏంటి? మనుషుల ఉద్దేశం ఏంటి? దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఇది మనకి యుద్ధం. క్రైస్తవ జీవితం యుద్ధం, పోరాటం. దేవుని ప్రేమను ఇతరులకి అర్థం చేయడానికి మనం చాలా కష్టం అనుభవించాలి, శ్రమపడాలి, మాటలు అనుభవించాలి, నిందలు, అవమానాలు ఇవన్నీ భరించడానికే మనం పిలువబడ్డామని గుర్తించాలి. అందుకే కదా అపోస్తలుల కార్యంలో అపోస్తలులు మాట్లాడతారు, మేము నిందింపబడుటకు, అవమానింపబడుటకు పిలువబడ్డామని వాళ్ళు సంతోషించుచు దేవాలయం నుండి వెళ్ళిపోయారని ఉంటుంది. వాళ్ళని అవమానిస్తుంటే, హేళన చేస్తుంటే వాళ్ళు అస్సలు బాధపడలేదు, సంతోషించారు.
ఎందుకంటే యేసుక్రీస్తు వారు ముందుగానే వాళ్ళకి తెలియజేశారు, మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించుడి, గంతులు వేడి. అంటే డాన్స్ చేయమనా? డాన్స్ చేసినంత ఆనందంగా ఉండమని. దేవుని మాటలు మనం అర్థం చేసుకోగలగాలి. యేసుక్రీస్తు యొక్క మనసును మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఎన్నో సంగతులు మన కొరకు రాయించారు. ఇశ్రాయేలీలకి విరోధంగా ఎదురొచ్చిన ప్రతి శత్రువుని దేవుడు వాళ్ళ కాళ్ళ కింద ఉంచాడు. ఈనాడు దేవుని సువార్తకి, దేవుని మాటలకి, దేవుని యొక్క ఇష్టాలకి అడ్డొచ్చే దుష్టుడు ఎవరైతే ఉన్నారో ఆ దుష్టుడిని దేవుడు మన కాళ్ళ కింద ఖచ్చితంగా, అపవాదిని శీఘ్రంగా మన కాళ్ళ కింద చితకు తొక్కిస్తాడు, మన చేతి తొక్కిస్తాడు. యెహోషువ యోధుల్ని పిలిచి వాళ్ళ చేతి తొక్కించాడు. దేవుడు కూడా మన చేత తొక్కిస్తాడు. దేవుడు తొక్కించాలంటే మనం వాక్యానుసారంగా జీవించాలి. మర్చిపోకూడదు, సహోదరి సహోదరులు అందరినీ కూడా మనం సమానంగా ప్రేమించాలి. తన పర భేదం ఎక్కడ కూడా మనం చూపించకూడదు. నిజమైన ఆయుధం ఇదే. చాలామంది ఎదురొస్తుంటే, మనల్ని ఎదురొస్తుంటే మన ముఖాలు చూస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు, ఏం చేస్తారు? పక్క తిరిగి ఉమ్మేసుకుంటారు. అదేంటో మరి, దాని గురించి రీసెర్చ్ చేయాలి. మనం పక్క తిరిగి ఉమ్మేసుకుంటున్నారు. అయితే మనం అక్కడ వాళ్ళు మనల్ని చూస్తే ఏదో అంటే మనం ఎదురొస్తే వాళ్ళకి ఏదో మంచి జరగదు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజానికి దేవుడు ఏం చెప్పాడు? సహోదరుని ప్రేమిస్తేనే నీకు మేలు జరుగుతుంది. మనకి కీర్తన గ్రంథంలో ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడే ఉంది. నువ్వు ఎప్పుడైతే సహోదరుని ప్రేమిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం ఉంది, మేలుంది, జీవం ఉంది. చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథం 133 మొదటి వచనం, 3వ వచనం చివరి చూద్దాం. 3వ వచనం 2వ లైన్, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చుట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ ఉండాలమ్మా? ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎక్కడుంటుంది? ఐక్యత ఉన్న చోట, సహోదరులు ప్రేమింపబడుచున్న చోట ఉంటుంది. సహోదరుని ప్రేమిస్తేనే నిజమైన ఆశీర్వాదం. మొహం తిప్పుకుని వెళ్ళిపోతే అది నిజమైన ఆశీర్వాదం కానే కాదు. ఇప్పుడు ఇది మనకు తెలిసింది, మరి అవతల వాడికి తెలిసిందా? తెలియలేదు. ఇప్పుడు మనకు అదేంటి? బాధేనా? బాధే, నిందే, అవమానమే. కానీ మనం దాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ సహోదరుని ప్రేమించి దేవుని ప్రేమను మనం అతనికి చూపించగలగాలి, సువార్తను ప్రకటించగలగాలి. ఇది మన యుద్ధం. ఈ ఆత్మీయ యుద్ధోపకరణములతో మనం ఆత్మీయ యుద్ధాన్ని చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడు తన యొక్క ఆత్మశక్తిని మనకు నిండారులుగా అనుగ్రహించును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన, మీ గ్రంథంలో మీరు ఎన్నో మాటలు మా కొరకు పదిలిపరిచారు తండ్రి. వాటిని ధ్యానించి అర్థం చేసుకుని ఆత్మ సంబంధమైన విషయాలను నాయన జాగ్రత్తగా ఆలోచించి నాయన మీ మనసును గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించుటకు మాకు కృపానుగ్రహించండి నాయన. ఇదిగో ఈ క్రైస్తవ జీవితంలో, ఈ యుద్ధం లాంటి జీవితంలో నాయన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని అందరినీ ప్రేమిస్తూ సమానంగా చూస్తూ అనేకులకి ఈ ప్రేమ సువార్తను పంచుటకు నాయన సంఘముగా కూడుకున్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నిలవబెట్టమని మీ కృపలో వర్ధిల్లింపు చేయమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.